చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయ్యాల్టి మోక. ఇక అయిపోయి కాంగ్రెస్ వాళ్ళ కయ్యాలు ఎన్నడుస్తాయి, ఎన్నటి కొడువయ్యుల్లా ఏదో ఒక కయ్యం ఎప్పటికుంటూనే ఉంటుంది అనుకో రాదురి. ఇక అలా జరుగుతున్న గాంధీ భవన్లో పార్టీ మీటింగ్ ఉండే కదా, ఆ సమావేశంలో బయటికి వెళ్ళి కారు పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకు పెద్ద పీట వేస్తున్నారు, వాళ్ళకు ప్రయారిటీ ఇస్తున్నారు. ముందు నుంచి మేము ఉన్నాం కదా, మా పరిస్థితి ఏంది, అయినా గాల ముందల పార్టీ అంతర్గత విషయాలు ఎందుకు మాట్లాడతారు, ఇదంతా మీద ఒక సోనియా గాంధీకి, ఖర్గేకు, రాహుల్ గాంధీకి అందరికీ ఎరికేనా, వాళ్ళ పద్ధతి ఎట్లుండే, వాళ్ళ విమానం ఎట్లుండే, ప్రమాణం ఎట్లుండే, మీరు గిట్టేట చేస్తారని చెప్పి మాజీ మంత్రి ఉండే కదా జీవన్ రెడ్డి ఇక మొత్తం మీటింగ్లోకి వెళ్ళి వాకౌట్ చేసి వచ్చిండు అనుకో రాదురి. మళ్ళీ వచ్చి కూడా ఏమంటుండు, నేను మీటింగ్ నుంచే బయటకు వచ్చిన పార్టీకి కాదు సుమా అని చెప్పి అనుకొచ్చిండు. కానీ ఈ ముచ్చట మీదకి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళంతా నోరు మీద వేలేసుకొని కన్ను పెద్దగా చేసుకొని అగో గిట్టెట్లా గిట్ట పోయిండేది మనిషి అని చెప్పి ఆశీర్వపోయారు. ఎట్ట పోయిండో మీకు తెలియదా, మరి ఆయనకు తెలియదా? పార్టీ మీటింగ్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దు అంటే మరి వచ్చిన వాళ్ళు పార్టీ వాళ్ళేనా? ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చిన పార్టీ మనిషి అన్నట్టే కదా. ఇక కొత్త వాళ్ళు పాత వాళ్ళు అని మీ పంచాయతీలు ఏందో మీ కథ ఏందో ఎవరికి అర్థమైతే లేదు. పరిపాలనలు ఉన్నా కూడా ఈ పంచాయతీలతోటే బదనాం అయ్యేటట్టున్నారు, పరిశీలన అయ్యేటట్టున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక ఇలా గదే అయింది చూడురి. ఏ పాతోళ్ళు తెలుతలేదు కొత్తోళ్ళు తెలుతలేదా? ఇక మేము ఎట్లా కనబడతా అన్నాం, ఇక మా ముచ్చట్నే మర్చిపోయినరా ఎట్లా అని చెప్పి మొత్తానికైతే మాజీ మంత్రి జీవన్ రెడ్డి దండుగా పైరైండి. ఇవాళ గాంధీ భవన్ లో జరుగుతున్న పిసిసి సమావేశం నుంచి వెళ్ళి ఆకౌట్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాదనల్ల మరి మాజీ మంత్రి అయ్యే. ఇక పార్టీల నుంచి వెళ్ళి ఓల్సొచ్చిన వాళ్ళకు పెద్ద పీట ఎత్తాన్రు. ఎప్పటికాంచెలో పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళనేమో పట్టించుకుంటాను లేరు అని చెప్పి పుల్లుగా గరమైండు పోన్రి. ఇక పార్టీ లోపట సమావేశంలా గాలు ముందు ఎట్లా మాట్లాడతారు, పార్టీ లోపట ముచ్చట్లు గీల ముంగట ఎట్లా మాట్లాడతారు, 10 ఏళ్ళు ఎవరి అరాచకాల మీద పోరాడమో గాళ్ళతోటి ఎట్లా కూసుంటాం అని చెప్పి మొత్తానికైతే ఇట్లా బయటకు వచ్చి దండిగా మాట్లాడుకొస్తాడు. ఇందాం పాండ్రల్లా దశాబ్ద కాలం 10 సంవత్సరాల కాలం పాటు ఏదైతుందో జెండా మోసి టిఆర్ఎస్ అకృత్యాలు, వాళ్ళ నిర్బంధాలు, దోపిడికి గురై మన ప్రభుత్వం వచ్చింది, సంబరాలు చేసుకుందాం, మన హక్కు ప్రజాపాలన ప్రజలకు తీసుకెళ్దాం, కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని నిలబడిపజేద్దాం అని తలుసుకునే సమయం లోపల ఏదైతుందో నిన్నటిదాకా దోపిడీ చేసి తీసుకొచ్చి మన పక్కన పెట్టుకొని ఆయన సలహాలు సూచనలు ఆయన చర్చలు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. నేను పిసిసి అధ్యక్షుల వారికి క్షమాపణ చెప్పిన. నేను ఇంతవరకు ఏదైతుందో 4 దశాబ్దాల కాలంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు ఏ విధమైన ఆదేశాలు, ఏ విధ సూచనలు ఇచ్చినప్పటికీ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఆచరించుకుంటూ వచ్చిన. ఆగో చూసిన రానుల్లా జీవన్ రెడ్డి సారు ఎంత గరం మీద ఉన్నాడో. ఇక పార్టీ విధానానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ విధానానికి వ్యతిరేకంగా పిసిసి సమావేశం జరుగుతుంది. ఇది సక్కమైన పద్ధతే కాదు. అద్దనుకున్నోళ్ళ ముంగట లోపటి ముచ్చట్లు, సొంత ముచ్చట్లు, ఇంటి ముచ్చట్లు ఎట్లా మాట్లాడతారు? కొత్తోళ్ళు తెలుతలేరు, పాతోళ్ళు తెలుతలేరా? కొత్తగా వచ్చిన కోడి పిల్లలకు పెద్దపేట ఎత్తామంటే మేమెట్లా ఒప్పుకుంటాం? ఇది పార్టీ విధానానికి వ్యతిరేకం, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపసాపాలు చేస్తుండ్రు మొత్తము. ఇక నేను పిసిసికి క్షమాపణ చెప్పి కేవలం సమావేశం నుంచి మాత్రమే బయటకొచ్చిన పార్టీ నుంచి వెళ్ళి కాదు, మళ్ళీ గిది కూడా గుర్తు పెట్టుకోండి అని చెప్పి దండిగా చెప్పుకొచ్చిండు. నిజామాబాద్ నియోజకవర్గ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల మీద జరుగుతున్న చర్చను ఆయన బహిష్కరించిండులా. ఇక మొత్తానికైతే గిట్ల నడుతుంది మరి కాంగ్రెస్ పార్టీలే. ఇక జాలర్లో పడవేసుకొని 9 మంది దాకా విజయనగరం మన ఈ సముద్రం ఉంటుంది కదా, పోత వేటకు పోయిరట. ఇక పాపం వాళ్ళకి తెలియకుండా ఈ బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది కదా, సముద్రంలో కూడా ఎక్కడైనా బార్డర్లే ఉంటాయి కదా, అగో వాళ్ళ దాంట్లోకి పోయేసరికి అక్కడ వాళ్ళంతా పట్టుకున్నారట. గాడ్లు పట్టుకొని మీరు ఎవరు అక్రమంగా ఎట్లా జొరబడతారు మా దాంట్లో అని చెప్పని ఆ బంగ్లాదేశ్ వాళ్ళు పట్టుకపోయిరట. ఇప్పటికి 3 నెలలు అవుతుందట. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, బంగ్లాదేశ్లో పోయి ఇరికిరి మా పరిస్థితి ఏందని చెప్పి అలా ఇంటికాడ వాళ్ళు ఏమో పరిశాన్ అవుతుంటే ఇక కూటమి సర్కారు ముఖ్యంగా మళ్ళీ ఎవరున్నారు, ఇక చంద్రబాబు నాయుడు సార్ ఉన్నాడు కదా, ఆయన కేంద్రంతో మాట్లాడి కేంద్రం అక్కడ బంగ్లాదేశ్ సర్కార్తో మాట్లాడితే ఇక ఈ నెల ఇడిపిస్తామని చెప్పి అన్నారట. ఇక వాళ్ళు కూడా మురిసి పొందం అవుతారు అనుకో రాదురి. ఇక సర్కారు చేసిన సాయానికి ఇటు మంత్రి నారా లోకేష్ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక మొత్తం ఆ సర్కారుకున్న ఆ పెద్దలందరికీ కూడా దండాలు పెట్టుకుంటూ ఆ కుటుంబాలు ఎంత ముద్దుగా కృతజ్ఞత చెప్పినాయి అని అంటే మరి ఎవరికైనా ఎంత బాధ ఉంటుందిలా. మరి అసొంటిది మళ్ళీ బయటికి ఇడిపించారంటే ఆనందమే కదా. అగో వాళ్ళు అందుకనే వాళ్ళకి దండేసి దండాలు పెట్టినంత పని చేసిరు అనుకో రాదురి.
ఇక చూడు ఆ మురిపం ఎట్లున్నదో. ఎన్నడైనా ఎన్నటికైనా మా చంద్రబాబు సార్ని నమ్ముకొని నష్టపోయిందే లేదమ్మా అని అంటున్నారు విజయనగరం జిల్లాకు చెందిన జాలరు కుటుంబాలు. ఎందుకంటే వాళ్ళు 3 నెలల కింద ఏటకు పోయి అనుకోకుండా బంగ్లాదేశు సముద్ర జిల్లాలకు పోయి అక్కడనే కోస్ట్ గార్డు చేతికి జిక్కి 3 నెలల కాంచెల్లి జైల్లోనే మగ్గుతున్నారు. ఇక గాళ్లకు ఏపీ సర్కారు అండతోటి అక్కడ బంగ్లాదేశ్ సర్కారు భారత జాలర్ల ఇడుదలకు ఓ దారి చూపించింది. ఇక మత్స్యకార కుటుంబాలు అయితే ఆనందపడతాన్రు పోన్రి. గల సంబరానికి అవధులు లేవనే చెప్పాలి. ఇక మరి చంద్రబాబు సార్ లెక్క అంటే గట్లుంటది. ఎసోంటి బాధలున్నారని తెలిసిన సుత పబ్లిక్ కు మంచి చేయాలనే చూసే మనస్తత్వం అయ్యే సార్ది. ఇక అక్కడ గంత మగ్గిపోతున్నోళ్ళకు సుత అండగా నిలబడి బయటకిడిపిస్తాండు. 3 నెలల కిందట విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది జాలర్లు అనుకోకుండా బంగ్లాదేశ్ సముద్ర జలాలకు పోయి అక్కడ కోస్ట్ గార్డు చేతిలా బందీలయ్యిండ్రు. ఏపీ సర్కారు సొరవతోటి కేంద్ర సర్కారు మాటలతోటి అటెనక షిక్కి ఏటకేలకు గాలను విడుదల చేస్తానికి బంగ్లాదేశ్ సర్కారు ఒప్పుకున్నది. ఈ నెల 27వ తారీఖు నాడు గాలని విడుదల చేయబోతాండ్రు. ఇక దీంతోటి సీఎం చంద్రబాబు సారికి మంత్రి నారా లోకేష్ అన్నకు ఇక జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు జాలర్ల సంఘం ప్రతినిధులు దండాలు పెట్టుకుంటా సంబరపడుతుండ్రు పోన్రే. కండువాలు మారుకుంటా ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కారు పార్టీలకు మళ్ళీ ఎగిరి అన్నట్టు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి మొత్తం ఏమి లేకుండా సప్పుడు అంట నిద్రపోతున్నది. ఓ నిధులు లేవు, ఏవి లేవు, ఖర్చులకు చేతులకు పైసలు లేవు. నమ్ముకుంటురా నాయన అంటే నాయకుడేమో దేగటట్లేడు. మా పరిస్థితి ఏంది, మా కార్ఖానా ఏందని చెప్పని ఇక కొంతమంది దండికి వచ్చి మళ్ళీ గులాబీ కండువాలు కప్పుకున్నారు అనుకో రాదురి. అయినా ఈ కాంగ్రెస్ వాళ్ళకి పాలన శాతం అవుతుందా? 10 ఏళ్ళు మేము చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసింది ఏముందని చెప్పని మాజీ మంత్రి హరీష్ రావు అనుకొచ్చిండు అనుకో రాదురి. ఇక హరీష్ రావుకు ఇటు కేటీఆర్కు కాంగ్రెస్ వాళ్ళకు నిత్యం ఉండే పంచాయతీలేనా. ఇక ఆయన మొత్తం కండువాలు మార్చుకుంటూ అందరినీ చెరికలు చేయించుకుంటా కాంగ్రెస్ వాళ్ళ మీదకి మళ్ళీ 2 ఇత్తనాలు చల్లిండు అన్నట్టు. ఇక మళ్ళీ రేపు వాళ్ళు ఏమంటారు కానీ మీ వాళ్ళైతే ఈయన మంచిగానే అరుసుకొచ్చిండు. ఇక పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ ఎమ్మెల్యేలు మంది మార్బలం పటాలం అంత ఉంటుంది కదా, అగో దండిగానే చేరిరు అనుకో రాదురి. మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇక మొత్తం కాంగ్రెస్ని క్లీన్ స్వీప్ చేస్తాం, ఏం లేకుండా తుడిచిపెట్టుకపోతుంది అని చెప్పని అంటున్నారు. మరి ఎట్లయితుంది ఏం కథ. ఆగో మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో మస్తు మంది కండువాలు మార్చుకున్నారు కదా. ఏమున్నది, కాంగ్రెస్లుంటే మాకు ఖర్చు గుడెళ్తలేవాయే, ఎక్కడి బిల్లులు అక్కడిని, పైసలేదు పని లేదు అన్నట్టే ఉన్నది ముచ్చట. ఇక అండ్ల ఉండేం చెయ్య, పార్టీ గెలిచి గిన్నొద్దులైనా మొద్దులోలే మేం ముఖాలు చూసుకుంటా కూసునుడే ఉన్నది గాని ఏమన్నా ఫాయిదా ఉన్నది? కాంగ్రెస్ సర్కార్ తోటి ఏం లాభం లేదని ఇగో గీళ్ళంతా మళ్ళా మన కారు పార్టీలకే పయనం కట్టిండ్రు. ఈ త్యాప మళ్ళా మున్సిపల్ ఎలక్షన్లల్లా ఇక కాంగ్రెస్ ను ఏం లేకుండా తేట తెల్లం చేసుడున్నదని చెప్పుకొస్తున్నాడు హరీష్ రావు. రానియండ్రి సారు, మళ్ళా మీ సర్కారే రానియండ్రి, మేము వద్దంటామా ఎట్లా? కాంగ్రెస్ పార్టీ పాలన చక్కగా లేకపోయినా, మీ పార్టీ పాలన చక్కగా లేకపోయినా, ఏ సర్కారైనా చక్కగా లేకపోతే కొరకాసు పెట్టేది జనమేనాయే. మేమంటే మేమని మీరు చింపుకునుడు ఎందుకు సారు? ఇక కండువాలు మార్చుకునేటోళ్ళు గోడ మీద పిల్లులేనాయి. ఇవాళ ఇండ్లా రేపండ్లా యాడ బుక్కెడు దొరుకుతుందంటే గా పార్టీకి జై అంటారు. వాళ్ళదేం పోయింది సారు? రాజకీయ పార్టీలను నమ్మి జనం నష్టపోతుంటేనేమో ముచ్చట మీరు మస్తుగా చెప్తారు గాని సింగరేళ్ళ మొత్తం మీద అయితే ఈ నైని బొగ్గు నుంచి పెద్ద కథ అవుతున్నది అనుకో రాదు. రాష్ట్ర రాజకీయాలే కదులుతున్నాయి. ఇటు ప్రతిపక్షాలేమో జోరుగా రోజు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ మీదకి కత్తులు నూరుతున్నాయి. ఈ నైని బొగ్గు ఏంది, టెండర్ ఏంది, కమిషన్ ఏంది, కార్ఖానా ఏంది, కథ ఏంది, ఇంట్లో మొత్తం అవకతవకలే ఉన్నాయి. ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఏ లెక్కలు ఇస్తారు అనేమో వాళ్ళు గట్టెట్లుంటుందని అధికార పార్టీలు కూడా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు పనిపాట్లే కొరుతున్నారు, మా మీదకి కావాలనే అన్ని కరెక్ట్గానే జరుగుతున్నాయని వీళ్ళు. మొత్తం మీద సింగరేణి రాజకీయం మొత్తం తెలంగాణ చుట్టూ తిరుగుతున్నదిలా. మరి ఏడికి పోతుంది, ఎంత దూరం పోతుందో తెలియదు కానీ మరి పాలన ఉన్నోళ్ళు ఏం చేస్తారు, ప్రతిపక్షం ఉన్నోళ్ళు ఎందుకు బదనాం చేస్తారు ఎట్లనేది తెలియాలి. కానీ జవడం ఎట్లున్నదో ఒక పారి చూద్దాం రారి. ఇక తెలంగాణలో సింగరేణి జవడం మొత్తానికైతే ఇడతలేదు పోన్రి, శీలం పట్టినట్టే పట్టింది కదా గట్టిగా. సింగరేణి బొగ్గు తెలంగాణ రాజకీయాలలో బగ్గషిచ్చు రేపుతాంది. ఇక అసలు నైని బొగ్గు ముచ్చటైతే చెప్పేటట్టే లేదు. గని టెండర్ చుట్టూరుగా పార్టీల డైలాగ్ వారు ముదురుతుంది. నైని బొగ్గు గని టెండర్లా మస్తుగా అవకతవకలు జరిగినాయని కాంగ్రెస్ టార్గెట్ గా కారు పార్టీలు, బీజేపీ విమర్శల మీద విమర్శలు గుప్పిత్తాండ్రు. అధికార పార్టీ నేతలు సుతా ప్రెస్ మీట్లు పెట్టి ఈ పక్ష పార్టీలకు ఈ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తాండ్రు. ఇంకా ఇటు అధికార పార్టీలు అటు ప్రతిపక్ష పోళ్ళు. ఇక వీళ్ళ నడిమిట్లా పొలిటికల్ వార్ మామూలుగా లేదు. సింగరేణి నైని కోల్ బ్లాక్ టెండర్ల ముచ్చట దండిగా ఏడైతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి పైన
కేసీఆర్ ఫ్యామిలీ పెత్తనం కొనసాగించింది. ఆ రోజు బీఆర్ఎస్ హయాంలో టెండర్ల దగ్గర నుంచి చిన్న చిన్న కాంట్రాక్ట్ల వరకు కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ఆడింది ఆటగా పాడిందే పాటగా కొనసాగించారు. ఎన్ని రకాలుగా సింగరేణిని విధ్వంసం చేయవచ్చో గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సింగరేణిని విధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఎంతసేపు తమ అవినీతి అక్రమాలకు సింగరేణి ఒక బంగారు బాతుగా వాడుకుంటూ మరి సింగరేణి కార్మికుల రక్తాన్ని, సింగరేణి కార్మికుల చెమటను దోచుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియేస్తా ఉన్నాం. మంత్రుల నడుమ వాటాల పంపకాలలో తేడాలు అచ్చుడుతోటే సింగరేణి టెండర్ల ముచ్చట బయటకొచ్చిందని కారోళ్ళు అంటుండ్రు. కాంగ్రెస్ పెద్దలు సింగరేణిని దోసుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్ దండిగానే చెప్పుకొచ్చే అవినీతి కప్పుపుచ్చుకునేందుకే హరీష్ రావుకు సీటు ఈశారణ పేరుతోటి సర్కారు పక్కదారి మళ్లించేందుకు రాజకీయం చేస్తుందని గరమాయి. ఇక ఆయన దగ్గరున్న ఆధారాలన్నీ సిబిఐకి సమర్పిస్తా అని చెప్పి హరీష్ రావు సంచలనాలకు తెరలేపే. ఇక సీఎంకు దమ్ముంటే సిబిఐ తోటి విచారణ జరపాలి అని చెప్పి సవాల్ ఇసిరే. సింగరేణి నైనికోల్ బ్లాక్ అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని బీజేపీ చెప్పుకొస్తాంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల సింగరేణి ముచ్చట మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూలుగా ఫైర్ అయ్యిండు. మొత్తానికైతే గిట్లున్నది కథ అని పాడైపోను కదరా, పాపం జరిగిపోతారా. ఏమన్నాయిరా మూగజీవాలు, కామారెడ్డిలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థమైతలేదు. మొత్తం ఖరాబ్ అయిపోతున్నది అనుకో రాదురి. అక్కడ జనాలు కూడా భయపడే పరిస్థితి ఉన్నది. ఎందుకనంటే గమననేమో 600 కుక్కలకు విషం పెట్టి చంపిరు, మళ్ళీ ఇలా 10 కోతులను చంపిరు, 15 కోతులు ఇట అట అన్నట్టే ఉన్నాయట. మరి మూగజీవాలు ఇప్పుడు కుక్కలు అంటే సరే మీ ఆడకట్టుకు వస్తున్నాయా, ఇంటికి వస్తున్నాయా, వస్తుంటే పోతుంటే బండెం పట్టి పడుతున్నాయా, మీ పిక్కల బట్టి కొరుకుతున్నాయా, మరి కుక్కలు ఏమంటున్నాయో ఏం కాదో మరి ఏమైనా చేసిరా అనుకుందాం. కోతులు ఏమంటాయిరా నాయన, మీరు ఇస్తే తింటే లేకపోతే ఏమన్నా దొరికితే ఎత్తుకొని పోతాయి తప్ప అవి మీ జోలికి వస్తున్నాయా, వార్తకు వస్తున్నాయా, మీ ఆస్తులు ఎత్తుకపోతున్నాయా, మీ ఓటక్కుని అడుగుతున్నాయా, ఏం పాడైందిరా. కోతులకు కూడా విషం పెట్టిరట. అసలు కామారెడ్డిలో మొత్తం జనాలు భయపడుతున్నారు. అమ్మన్న కుక్కలు ఇలా కోతులు, మరి రేపు మనుషులకు కూడా పెడతారా ఏమి, ఎవరి ఇల్లు ఎక్కడోళ్ళు అని చెప్పని కామారెడ్డి మొత్తం ఇదే అయిపోయింది అనుకో రాదురి ముచ్చట. ఇక చూడు ఒక పారి. హరరే పాపం పాడుగాను ఎవ్వడు కావచ్చు వీళ్ళ చేతులకు జెటలు వుట్ట అన్నం పుణ్యం తెల్వని గీ మూవ జీవాలను గిట్ల చంపుతనరే. మళ్ళా గీ కామారెడ్డి కాడ కథ పాడైపోను. గవ్వేం పాపం చేసినాయల్లా, మీ జోలికొచ్చినాయా, మీ ఆడతకొచ్చినాయా? నోర్లేని జీవాల పట్టుకొని పొట్టు చంపబట్టిరి వీళ్ళ ఘోరంగాల. గామొన్ననేమో 600 ఈది కుక్కలు, ఇయ్యాలనేమో 10 కోతులు, మళ్ళా 15 కోతులు అటో ఇటో అన్నట్టే ఉన్నాయట. మరి వీళ్ళకు ఏం రోగం పుట్టచ్చునో అర్థమైతలేదు గాని ఇప్పుడు ఇదే ముచ్చట మీద గా ఊరు సర్పంచ్ గారు పరేషాన్ కాబట్టి మరి ఎట్లా చేస్తారో ఏమో గాని చూడుండ్రి కథ ఎట్లున్నదో మొత్తం మీద. ఏమో పోర్రి, గీ నోర్లేని జీవాలను చంపితే బుబ్బకొస్తదా బట్టకొస్తదా, అనవసరంగా పాప మూట కట్టుకునుడు కాకపోతే ఏమనాలనల్లాని లొల్లికున్న వారెత్తును యాడ చూడాలి. గింత ఘోరమైతే మళ్ళా సరే కుక్కలంటే పీక్కలు బట్టి పీకుతాయి అనుకుందాం, కోతుల మిమ్మల్ని ఏమంటా అన్నాయిరా మొద్దు మొక్క పొల్లారా, మీ మీద మనువోయా? అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ తుపాకుల వాన అయితే ఆగుతలేదు అసలు అనుకో రాదురి. ఇక జార్ఖండ్లో మళ్ళొక ఎన్కౌంటర్ అయింది. ఇక 10 మంది దాకా చచ్చిపోయారట, ఇంకా ఎక్కువనే వెళ్తారని అంటున్నారు. ఇక ఆపరేషన్ కాగారు ఎప్పుడైతే మొదలు పెట్టిరో ఇక అన్నలు మొత్తం పిట్టలు రాలినట్టే రాలుతున్నారు అనుకో రాదురి. ఇక వాళ్ళు ఎంత ఫైటింగ్ చేయబోయినా వీళ్ళు మీదికెళ్ళి కాలుస్తుండే కిందికెళ్ళి కాలుస్తుండే, అడవులన్నీ జల్లడబట్టి బలగాలు మొత్తం బరాబర్ బందోబస్తు చేస్తారు కాబట్టి ఇక 5 10 మందో 7 దొరికితే అన్నీ పటా రాలిపోతున్నారు. ఇక మరి వాళ్ళకు రక్షణ ఏడున్నదో ఇక ఎట్లయితుందో ఏం కథనుల్లా మొత్తం మీద అయితే ఇంకా ఉన్నారా అనిపిస్తుంది ఇప్పటికీ. ఇక ఎందుకనంటే వీళ్ళు అట్లా కాల్చి కూడా పోతున్నారు అనుకో రాదురి. ఇక ఇలా మళ్ళీ ఎన్కౌంటర్ అయింది, చూద్దాం రారి. అయ్యో ఎక్కడికక్కడ జల్లెడ పడుతుర్రు కదా అడవులలో అన్నలను ఏడికాడ ఏడి పడెత్తుర్రు పోన్రి. ఆపరేషన్ కాగారనే పేరు ఏ యాళ్ళ పట్టుకొచ్చిర్రో ఆ యాల్టి కాంచెల్లి బలగాలను దింపుడు, మీదికెళ్ళి కిందికెళ్ళి ఒకటే కాల్సుడు. ఇక మస్తు మంది అన్నలు మళ్ళా జీవిడిచిండ్రటనులా. ఆపరేషన్ కగారు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. జార్ఖండ్లా మళ్ళీ పెద్ద భారీ ఎన్కౌంటర్ అయ్యింది. ఇక 10కి మీదనే మావోయిస్టులు కాలం చేసినట్టు భద్రతా బలగాలు అంచనెత్తున్నాయి. ఇంకా లెక్క పడితే ఇంకా మస్తు మంది వెళ్తారని చెప్పుకొత్తుండ్రు కాలం చేసినోళ్ళు. ఇక ఏడికాడ అడవులల్లా అన్నలు లేకుండా ఏసుడే లక్ష్యంగా మొత్తానికైతే ఆపరేషన్ కగారు పట్టుకొచ్చిండ్రు. ఆయాల్టి కాంచెల్లి ఇప్పటిదాకా ఎక్కడున్నా సరే ఇక మొత్తానికైతే ఎంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారన్న తేడా లేకుండా అందరినీ తుపాకుల బట్టి మొత్తానికైతే తూటాల ఆన ఉరిపిత్తుండ్రు పోన్రి. ఇక గట్లనెగ్గి జార్ఖండ్లో ఉన్న వెస్ట్ సింగుభూము జిల్లా కిరుబురు పోలీస్ స్టేషన్ దగ్గరలా సరంద అడవి జాగల ఎదురుకాల్పులు జరిగినాయట. ఇక ఇప్పుడు ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయట. ఇక
దుడ్మి జాగల అదనపు బలగాలు ఇంకా బగ్గనే పోయినాయట. ఎంతమంది ఉంటే అంతమందిని కథం చేద్దామని అనుకత్తాండ్రు మరి. బరాబర్ సర్కారుకు ట్యాక్సీ పేయర్లు అంటే గీళ్ళు అన్నట్టు వీళ్ళని గౌరవించుకోవాలి మనం. కానీ వాళ్ళని గెలుకోద్దు ఎప్పుడు పడితే అప్పుడు. ఒక కళాసు అదే కూలి ఒక ఆయన పొద్దుముఖంగా ఇంత తాగుదామని పోయినట. ఆడున్న పొరగాళ్ళు అప్పటికే సర్కారుని సాది మంచి గరం మీద ఉన్నారు. మరి ఆయన ఏమన్నాడో ఏం కాతో ఒకడెనక ఒకడు ఆయనను కొట్టుడే కాక వీళ్ళే కొట్టుకుంటారు. ఎవరిని కొడతాడో ఎవడు తిడుతాడో ఎందుకు దంతుండో ఎందుకే గుర్తుండో పిడిగుద్దులు గుద్దుకుంటా నాయన వైన్ షాప్ ముందర చేసిన వీరంగా మామూలుగా లేదనుకో రాత్రి. రేపటి భావి భారత ఏమంటారు వాళ్ళను అగో ఆ భవిష్యత్తు మంచిగా కనబడుతున్నది. భావి భారత భవిష్యత్తు చాలా మంచిగా కనబడుతున్నది. ఎగిరెగిరి తన్నుకుంటురు, ఎగిరెగిరి గుద్దుకుంటురు, ఆ కళాసును కొట్టిరు, ఆ గిలాసాలు వాళ్ళ కొట్టిరు. ఓయమ్మో మామూలు వీరంగం కాదు. మరి ఎవరు గెలిచిరు ఎవరు ఓడిపోయారా అంటే అట్లా గెలుచుడు ఓడిపోవడం ఉండదు, గుద్దుడు గుద్దించుకునే ఉంటుంది. అగో గదే జరిగింది చూడుది. అమ్మో సొక్కమైన సుద్దపూసలు ఎంత ముద్దుగా గుద్దుకుంటున్నో చూడుండ్రులా. పాపం సర్కారును సాదుదామని వచ్చి మరి సీసలకొచ్చేనా ఎక్కైనాక చేతల కాడ కూతల కాడొచ్చేనో తెలియదు గాని ముఖం చూడకుండా పెయ్యి చూడకుండా పెడి అరుచుకుంటున్నారు. ఓకని వాట్క ఓగడు. అయ్యో అయ్యో ఎవరిని ఎవడు ఎందుకు కొడుతున్నాడో అర్థమైతలేదనుకో రాదుర్రి. ఏ మామూలు జూదం కాదది. సర్కారు వారిపాట దుఃఖం ముందల గుద్దులాట. రారి సినిమాను మించిన కబడ్డీ ఆడుతున్నారు మన తాతలు. చూడుర్రి ఫైటింగు. అబ్బా గిట్లుండాలే మొత్తానికి తాగుబోతులంటే. దెబ్బ జరుచుకొని ఒకళ్ళ ఈపు ఒకళ్ళు సాప్ చేసుకున్నారు. ఇంతకు గీ పోరాటం ఎవ్వరు విన్ అయినరంటే అందరూ విన్నే, అందరూ సున్నే. కాకపోతే పాపం ఒక కళాసును ఉత్తగా పట్టుకొని కొట్టిండ్రు. మన బాధ్యత గల భావి భారత పౌరులు ఏం చేద్దాం ఇక వట్టు. ఇక గట్లుంటది తాగుడు కాడి ముచ్చటంటేనే ఏదో తీయుండ్రి. ఇక మరి నోసుకున్నోళ్లకు నోంబూరెలన్నట్టు. ఇక చూడురులా అయ్యో నాయన ఇయ్యాల రేపట్ల ఎన్ని ప్రేమ ముచ్చట్లు చెప్పాలి. ప్రేమో అని అవ్వయ్యకు తెలియకుండా పిల్లగానానికి కంగబడి ఉరుకుతారు, ఆయన పిల్లలకి కంగబడి ఉరుకుతారు, చేతుల మీద పేర్లు రాపించుకుంటారు, ఈపుల మీద పేర్లు రాపించుకుంటారు. ఇక ఇటు తిరుగుతారు అటు తిరుగుతారు, ఆ పైసలు తెస్తారు ఈడ ఖర్చు పెడతారు, ఈ పైసలు తెస్తారు ఆడ ఖర్చు పెడతారు. ఇక ప్రేమించుకుని అన్ని మోజులు అయిపోయాక లగ్గం చేసుకోమంటే పిల్లగాడు ఎగిరిపోతాడు. ఏడికి పోయేది ఇండా ఏం సంగతి అని అంటే అవునవ్వా నాకు నేల నుంచి ప్రేమించి గిట్లా చేసిండు గట్లా చేసిండు ఇప్పుడు పెళ్లి చేసుకోమనగానే తుర్రుమన్నాడు అంటే మరి అనకపోతే ఏం చేస్తాడు. మరి అదే నిమ్మలంగా ఈ ప్రేమ దోమ లేకుండా ఈడు రాగానే అవ్వయ్య పెళ్లి చేస్తాం అన్నప్పుడు చేసుకుంటే కాదా? కాదు అట్లా కాదు, మేము ప్రేమించుకున్నాం, మా ప్రేమ అమరమైంది, మా ప్రేమ సత్యమైంది అంటే ఇప్పుడు మీ ప్రేమ పారిపోయింది. ఇక ఏం చేయాలో చెప్పురు. ఇక ఆ అమ్మాయి పోయి పిల్లగాళ్ళ ఇంటి కాడ కూర్చుంటుంది. ఇక న్యాయం కావాలంటది. ఇక పోలీస్ స్టేషన్లో చుట్టూ ఇటు తిరిగా వాడేమో దొరకడు. ఈ ప్రేమ స్టోరీలు చెప్పలేక యాస్టకు వస్తున్నది. ఏమ్రా పోరగా ఏం తమాషా అవుతున్నదా? ఎట్లా నిన్న మొన్నటి దాకా మంచిగా లగ్గం చేసుకుందాము అది ఇదని చెప్పి మాయ మాటలు చెప్పి ఇప్పుడు లగ్గమే వద్దని ముఖం సాటెత్తే ఊకనే ఊకుంటారా నల్లా? ఈ ఇక్కడ చూడుండ్రి, ప్రేమ పేరుతోటి ఒక మోతెవారి మోసం చేసిండట. ఇక నాకు న్యాయం చేయలే అని చెప్పి మోసపోయిన బాధితురాలు పోలీస్ టౌన్ ముంగట గిట్ల కూర్చున్నది. ఇంటోళ్ళందరితోటి కలిసి నిరసనకు దిగింది. నంద్యాల జిల్లా కాడున్న ఆత్మకూరులో అయింది గీ ముచ్చట. అక్కడనే ఉన్న ఏబిఎం పాలెంకు చెందిన సుగుణ, సరాజ్ నగర్ కు చెందిన రాజకుమారు ఇక 2 ఏళ్ల కాంచెల్లి ప్రేమించుకుంటుండ్రట. నువ్వు లేకపోతే నేను బతక, నేను లేకపోతే నువ్వు బతకవని చెప్పి మాటలు సుతా మస్తుగా చెప్పుకున్నారట. ఓటువల్ సుతా దండిగా దిగిండ్రట. ఇక ఇద్దరం పక్కాగా లగ్గం చేసుకుంటామని చెప్పి అటు ఇటు మస్తుగానే తిరిగిండ్రట. అయితే పెళ్లి చేసుకుంటాని మాయ మాటలు చెప్పి ఆఖరికత్తే ఇప్పుడు నువ్వు వద్దు అని చెప్పి ముఖం సాటెత్తాండట. ఏం రాపోరడా గిదే రెక్కుంటదా గిదే తరికుంటదా అని చెప్పి ఇంటోళ్ళు పోయి అడిగితే గాల మీదకే పోయిండట. ఇట్లయితే కాదు అని చెప్పి పోలీస్ టౌన్ దాకా పోయింది ముచ్చట. ఇక గాల మాటలడే ఇందాం పాన్రి కథేందో. నన్ను నమ్మించి ప్రేమించి అత్యాచారం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోనని తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు దార రాజకుమార్ ఇంట్లోనే ఉన్నాడు. నాకు ఎవరైనా సరే న్యాయం చేయండి. దార రాజకుమార్ ఇక్కడికి పిలుచుకొచ్చి నాకు వివాహం జరిపించండి. దీనికి మల్లయ్య విలేకర్ రవి గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందుకే అతను ఇంట్లో ఉండి కూడా బయటికి రాకుండా చేస్తున్నారు. మీరు ఎలాగైనా నాకు న్యాయం చేయండి. ఒక ఆడపిల్లకు మీ ఇంట్లోనే ఇలా జరిగితే మీరు ఎవరైనా ఊరుకుంటారా? ఇంత న్యాయం జరుగుతుంది కదా, వాడిని ఈడ్చుకురాండి, నాకు న్యాయం
ఇక గదన్నట్టులా నువ్వు అద్దే అద్దు అని చెప్పి మొత్తానికైతే ముఖం జాటేసుకుంటా కంటికి గానరాకుంటా ఏటో తిరుగుతాండట. నాకు న్యాయం కావాలి అయినంత తప్ప నేను ఇంకొకళ్ళని లగ్గం చేసుకోను అని చెప్పి జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేసిందట. ఇక కొన్ని వద్దుల కాంచెల్లి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా, ఇక నాకు న్యాయం అయితలేదు అయినంత పట్టుకొచ్చి నాకు పెళ్లి చెయ్యాలి అని చెప్పి మొత్తానికైతే గిట్లా బాధపడుకుంటా ముచ్చట మొత్తం ఎల్లగక్కింది. ఇక గివనటి వాటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటారు. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ5 ఇగుంటా.